మంత్రివర్యుల యొక్క ఎండోమెంట్ మినిస్టర్ మరియు ఇన్ఛార్జ్ మినిస్టర్ల నేతృత్వంలో జరిగింది. ఈరోజు మన టెంపుల్ వారిగా ఈరోజు బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ టెంపుల్ నుంచి దేవాలయాల వారిగా సమీక్ష అనేది ఈరోజు నుంచి స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అందరికీ ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటువంటి వివిధ విభాగాల సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులు, అనధికారులు, పుర ప్రముఖులు మరియు దేవాలయానికి సంబంధించినటువంటి అందరికీ కూడా స్వాగతం. మనకి 15వ తారీఖు సుదీర్ఘంగా ఆల్రెడీ మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్లో రాష్ట్ర వ్యాప్తంగా జరగాల్సినటువంటి అమ్మవారి ఆషాఢ బోనాల జాతర ప్రతిష్టాత్మకంగా అనేక మంది విశ్వసించేటువంటి స్వయంకు బల్కంపేట అమ్మవారి యొక్క దేవాలయంలో రాబోయే నెల రోజుల పాటు ఏ విధంగా ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండాలనేటువంటి ఆలోచన మీద ఇది జరుగుతుంది. ఇందులో గౌరవ మేయర్ గారు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య గారు, ఎండోమెంట్ కమిషనర్ గారు, స్థానిక నాయకులు, మంత్రి గారు సురేఖ గారి తరఫున వారి కొంచెం ఇతర కార్యక్రమాలలో కొద్దిగా ఆలస్యంగా వస్తున్న వారి తరఫున పిఎస్ గారు, ఓఎస్టీ గారు కూడా వచ్చినారు. ముఖ్యంగా కొండా సురేఖ గారు దేవాదాయ శాఖ మంత్రికి విజ్ఞప్తి మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు గత సంవత్సరం 15 కోట్లు ఇస్తే ఈ సంవత్సరం 20 కోట్లు ఇచ్చి దేవాదాయ శాఖ పక్షాన హైదరాబాద్ ఉమ్మడి జిల్లా అంటే హైదరాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా కింద ఉన్నటువంటి దాదాపు 3,000 చిల్లర దేవాలయాలకన్నిటికీ కూడా ప్రభుత్వం తరఫున గుర్తింపు ఇవ్వడం కావచ్చు. 27 దేవాలయాలకు పట్టు వస్త్రాలు స్వయంగా ప్రముఖులు రాష్ట్ర ప్రభుత్వంతో నిర్దేశించబడిన వాళ్ళు తీసుకుపోయే కార్యక్రమం జరుగుతుంది. అవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా అయినప్పటికీ ఈరోజు బల్కంపేట కార్యక్రమ నిర్వహణకు సంబంధించి పోలీసుల పాత్ర, దేవాదాయ శాఖ పాత్ర, శానిటేషన్, ఎలక్ట్రిసిటీ అన్నింటికి సంబంధించి ఒక్కొక్కటిగా సమీక్ష నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాల్సిందిగా ఎండోమెంట్ కమిషనర్ గారి సందర్భంగా కోరుతూ ఉన్నాం. పూలలంకరణ చేయించడం, బుక్లెట్స్, కరపత్రాలు వాల్ పోస్టర్లు ముద్రించడం, కళ్యాణం గురించి పబ్లిసిటీ చేయడం, విఐపి పాసులు జారీ చేయడం, అదేవిధంగా మనకి వాలంటీర్లు ఎంతో మంది అవసరమైంది కాబట్టి వాళ్ళకి చేయడం,